ఎందుకు కొందరు అందరూ వాళ్ళని అప్రూవ్ చేస్తున్నా కూడా తమకు తాము ఇంకా సరిపోము అని అనిపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇక్కడ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఒక రోజులో రాదు. రిపీటెడ్ క్రిటిసిజం, కంపారిజన్, రిజెక్షన్, ఎమోషనల్ నెగ్లెక్ట్ వల్ల స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. బయటికి వాళ్ళు కాన్ఫిడెంట్ కనిపించినా కూడా లోపల వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను సరిపోను అని. అందుకే వాళ్ళు ఎదుటి వాళ్ళను ఓవర్ ప్లీజ్ చేసేస్తుంటారు. నో అనలేరు. ప్రతి రిలేషన్‌షిప్‌లో కూడా ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా టాలరేట్ చేస్తూ ఉంటారు. చివరికి ఒక స్టేజ్‌లో వాళ్ళకు వాళ్ళే కోల్పోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలా బయటపడాలి? అంటే దానికి సొల్యూషన్ మొదట సెల్ఫ్ లవ్. అంటే ఏదో ఒకటి అలా రాసేటువంటి కోట్స్ చదవడం మాత్రమే కాదండి. మొదట మీరు మాట్లాడుకునే నెగెటివ్ సెల్ఫ్ టాక్‌ని క్యాచ్ చేయాలి. అసలు మీరు మీతో ఎలా మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత మీరు బౌండరీస్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఎంతవరకు యెస్ చెప్పాలి, ఎప్పుడు నో చెప్పాలి అనేది చూసుకోవాలి. మీ వాల్యూని పీపుల్ రియాక్షన్స్ తోటి కొలవడం ఆపండి. మీకు కూడా తెలుసా, సైకాలజీలో సెల్ఫ్ వర్త్ని రీబిల్డ్ చేసుకోవచ్చు. కానీ దానికి అవేర్నెస్ కావాలి, గైడెన్స్ అనేవి రెండు అవసరం ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు కూడా సెల్ఫ్ వర్త్ ప్రాబ్లం ఉందా? దాని నుంచి బయటపడి మీ వాల్యూని తెలుసుకొని మీరు సంతోషంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు ఈ విషయంలో హెల్ప్ కావాలంటే డైరెక్ట్ డిఎం చేయండి. నమస్కారం.